పడితే ఉన్న సిస్టమ్ మీరు మంచి పాయింట్ మీరు మర్చిపోకుండా ఉండటం అనేది నిజంగా అందరికీ శుభోదయం. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషన్ విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరం అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి, కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు. వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడాయిడ్ సిస్ట్ గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లీన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్ గా ఈ హైడాయిడ్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు. ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లీన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి. అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్ గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్ లోకి వచ్చి డాగ్స్ లోంచి మళ్ళీ యాక్సిడెంట్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది. అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో, డాగ్స్ వల్ల ఒక రేబీస్ అనుకుంటాం మనము. ఈ హైడ్రేటిక్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది. ఇది లివర్ లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బయోడక్ట్ కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ మన ముందు లైవ్ గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్ లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే 100 కొట్టినట్టు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు. ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ 100 ఏళ్ళు నిండు జీవిస్తాడని నేను అనుకున్నాను ఈ ప్రసాద్ అనే అతను. ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్లో ఇలాంటి అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికి కూడా చాలా సార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనివల్ల మన కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్లు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి. కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్టిస్ జరుగుతుందని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి. మీరు ఎప్పుడు అదే చేస్తున్నారు. మీరు మాకు మంచి మీడియా మిత్రులుగా ఉండి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాల్సింది కిరణ్ కుమార్ గారు, వారిని ఈ సందర్భంగా మాట్లాడి వస్తున్నారు.